వచ్చాడు. ఎంతకాలం నడిపించారంటే దేవుని ప్రజలారా, 40 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి మీరు? 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించారు. వారికి ఎదురుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అదే ఎర్ర సముద్రంలో శత్రువులని మిగల్చకుండా వారి శవాలుగా చేసి మారేటట్లుగా చేశాడు. ఆ తరువాత దేవుని ప్రజలారా, వారి ఎదుట ఉన్నటువంటి మారా వంటి చేదైన నీళ్లను మధురంగా మార్చాడు. ఆ తర్వాత ఎంతో వారికి శక్తికి మించిన బలమైన రాజుల్ని ఓడించడానికి, జయించడానికి ప్రభువే కృప చూపారు. వారికి ప్రయాణ మార్గంలో దప్పికొట్టే బండను చీల్చి నీటిని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు దేవుని ప్రజలారా, వారికి మాంసం కావాలంటే ఆకాశంలో నుంచి, మన్నా మాంసం కాదు, ఎవరో మన్నా అన్నాడు, అది సాధారణమైన ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు. మాంసాహారం కావాలంటే పూరేడు పక్షులు పంపించాడు. ఈ విధంగా దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. యోర్దాను దాటించాడు. యోర్దాను వారు కన్నుల ఎదుట ఏకరాశిగా నిలిచేటట్లుగా చేశాడు. ఎరుకో ఉన్నతమైన ప్రాకారాన్ని బద్దలు కొట్టాడు. లెక్కలేని కార్యాలు వారి జీవితాల్లో ప్రభు జరిగించి వారిని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని ప్రజలారా, యేసు ప్రభు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా ఉండి వారిని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినా వారు పలుమార్లు దేవుని శోధించారట. ఏం చేశారట చెప్పండి? పలుమార్లు శోధించారు. వారి గురించి వాక్యంలో రాయబడిన మాట, 40 ఏండ్ల కాలం ఆ తరమే వారి వల్ల నేను విసిగిపోయాను అని మా ప్రభు మాట్లాడాడు. ఏమన్నాడు? 40 సంవత్సరాలు ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయాను. ఎందుకు విసుగొచ్చింది దేవుడికి? నడిపించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, దప్పిక తీర్చిన దేవునికి విసుగు ఎందుకు వచ్చింది అనంటే, వారు హృదయమున తప్పిపోయిన ప్రజలట. ఎక్కడ తప్పిపోయిన ప్రజలు చెప్పండి మీరు? హృదయంలో తప్పిపోయిన ప్రజలు. అందుకని ప్రభు కోపగించి, ప్రభు వారి మీద అసహనాన్ని వ్యక్తం చేసి, మీరు ఇక నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు వాగ్దానం చేసిన సందర్భాల గురించి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 30 లక్షల మంది పైగానే ఐగుప్తులో నుంచి ప్రయాణమై బయలుదేరి వచ్చారు. అయితే ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని లక్షల మంది ప్రయాణమై వస్తే ఐగుప్తులో బయలుదేరిన వారిలో కనానుకు చేరింది ఎంతమంది చెప్పాలి మీరు? 30 లక్షల మంది బయలుదేరారంటే కనీసం 10వ భాగమైన చేరుంటారని అనుకుంటున్నారు మీరు? ఎంతమంది చేరారు ఎవరైనా చెప్పండి? వచ్చే వారం మీకు గిఫ్ట్ ఇస్తాను నేను. ఇద్దరు చేరారు. ఎంతమంది? 2. యెహోషువ, కాలేబు. ఎవరన్నా వచ్చి నా పరుగు బాధ, నువ్వేమో ఉద్యోగ ప్రసంగికుడు అయ్యా, మీ వాళ్ళు చూస్తే గందరగోళంగా ఉన్నారు, అయోమయం అన్నట్టుగా ఉన్నారు. ఎంతమంది చేరారు చెప్పండి? 2 అని రమేష్ ఒక్కలను చూపిస్తున్నాడు, ఒక్కడు చూపించిద్దరు అంటున్నట్టు. యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరు అంటే అక్కడ బయలుదేరిన వాళ్ళలో 2. తర్వాత చాలా మంది వచ్చారు దేవుని ప్రజలారా. ఐగుప్తులో ప్రయాణమైన బయలుదేరిన వాళ్ళు 2 చేరారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏమైందయ్యానంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళందరూ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారట. ఆకు ఎప్పుడు రాలిద్ది? పండినప్పుడు రాలిద్ది. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ప్రయాణమై బయలుదేరిన వాళ్ళల్లో 2 మాత్రమే చేరగలిగారు. మిగిలిన వాళ్ళందరూ ప్రయాణ మార్గంలోనే చచ్చిపోయారు. 40 ఏళ్ళు జరిగింది ఈ ప్రయాణం. అంటే వీళ్ళు వయసు అయిపోయి చచ్చిపోయారు అనుకుంటున్నారా? కాదు. దేవుడు వారిని నడిపించిన విధానం ఎలాంటిదంటే, వాళ్ళు 40 సంవత్సరాలు నడిస్తే కాళ్లకు వాపు రాలేదట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే వారి వస్త్రాలు పాతగిలిపోలేదట. దేవుడు అంత గొప్పగా నడిపించాడు. మరి ఇంత గొప్పగా దేవుడు నడిపిస్తుంటే, అంతటి అద్భుతమైనటువంటి నడిపింపులో
మరి ఇద్దరే ఎందుకు చేరారు అనంటే ప్రభు వారిని బట్టి విసుగు చెందాడట. ఏం చెందాడట చెప్పండి మీరు? విసుగు చెందాడట. వీళ్ళు అసలు అనవసరంగా నేను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాను. దేవుడు విసుగు చెంది వారిని అరణ్యంలోనే చచ్చిపోయేటట్లుగా చేశాడు. అరణ్యంలోనే చచ్చిపోయేటట్లుగా చేశాడు. వాస్తవంగా పెద్దలు అంటారు 40 రోజులు ప్రయాణం అంట. ఐగుప్తు నుంచి కనానుకి 40 రోజులు ప్రయాణం అట. మరి 40 ఏండ్లు ఎందుకు పట్టింది అనంటే అక్కడ బయలుదేరినటువంటి వ్యక్తుల్లో దేవుని ప్రజలు చాలా మంది దేవుని శోధించేవారు ఉన్నారు, దేవునిపై విశ్వాసం లేని వారు ఉన్నారు. బయలుదేరారు కానీ విశ్వాసం లేని వారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ప్రజలారా ఒక మాట చెబుతున్నా వినండి. వారి దేహాలు యాత్రలోనే ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? వారి శరీరాలు ఎక్కడికి నీ ప్రయాణం అనంటే కనానుకు మా ప్రయాణం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాట మాత్రం అదే. ఎక్కడికి వెళ్తున్నావు? కనానికి. అక్కడికి బయలుదేరా. దేహాలు వెళుతున్నాయి. దేవుడు ఏ మార్గం గుండా నడిపిస్తున్నాడు ఆ మార్గం గుండా దేహాలు పోతున్నాయి, కానీ వారి హృదయాలు తప్పిపోయాయట. ఏదట? దేహాలు మాత్రం భక్తి మార్గంలోనే ఉన్నాయి. మేము కూడా భక్తి పరులమే. మేమేమి లోకంలో కలిసిన వాళ్ళం కాదు, మేమేం అవినీతి పరులం కాదు. చూడు మా ప్రయాణం ఎటు సాగుతుందో. కనానుకే మా ప్రయాణం, యెరూషలేముకే మా ప్రయాణం అన్నట్లుగా కొనసాగుతుంది, కానీ దేహాలు కొనసాగుతున్నాయి, కానీ హృదయాలు మాత్రం మార్గం తప్పాయి. దేవుడు దాన్ని సహించలేకపోయాడు, దేవుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడు. వారు హృదయంలో తప్పిపోయిన వారు కాబట్టి ఎన్నో సందర్భాల్లో దేవుడు వారితో మాట్లాడినా వారి హృదయాలు పలుమార్లు తొట్టిల్లుతూ వచ్చాయి, పలుమార్లు తప్పిపోతూ వచ్చారు. కనుక దేవుడు వారిని అలాంటి మంచి దేశంలోనే తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకని 40 సంవత్సరాల పాటు అక్కడక్కడే తిప్పుతూ వచ్చాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. ఈనాడు మన యాత్ర, మన భక్తి జీవితం యొక్క ఉద్దేశం, మన దిశ ఒకటే ఉండాలి. అది పరలోక రాజ్యం చేరటం. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. పరలోక రాజ్యం చేరడమే మన జీవిత లక్ష్యమై ఉండాలి. అసలు వాస్తవంగా నేను రాత్రి కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తూ కొనసాగుతూ వచ్చా. అయ్యా, 3వ నెల మొదటి వారు ఏదైనా ఒక ఆశీర్వాదకరమైన ప్రసంగం అయితే బాగుంటుంది అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఎన్నో తిరిగేసాను, కానీ 12:30 దాకా కూర్చొని తిరిగేసినా కానీ ఏసు రక్తం వేచేయి. హల్లెలూయా. ఇది కాదు అన్నట్టుగా ఉంది. ఎందుకో ఆత్మదేవుడు మరలా హృదయం గురించి ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిన వారం కూడా హృదయం గురించే మనం మాట్లాడుకున్నాం. మరలా ఈ వారం కూడా ప్రభు హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు దేవుని ప్రజలారా. చాలా మంది ఆనాడు ఆ కనాను యాత్రలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగానే మన సంఘంలో కూడా చాలా మంది దేహాలు చూస్తే భక్తి మార్గంలో ఉన్నాయి, కానీ హృదయాలు మాత్రం త్రోవ తప్పిపోయాయేమో అనిపిస్తుంది. చూడటానికి పైకి మాత్రం అందరూ యథార్థమైన మార్గంలో నడిచినట్టుగా కనబడుతున్నట్టుగా ఉంది, కానీ వారి హృదయాలు ఎప్పుడో తప్పిపోయాయి. అనేకులు శరీరీతికి ఎప్పుడో తప్పిపోయారు, దేవుని సన్నిధికి రావటం ఆగిపోయారు, ప్రార్థనా విషయంలో తప్పిపోయారు, పరిశుద్ధత విషయంలో తప్పిపోయారు, ఎన్నో విషయంలో శరీరీతిగా అనేకులు అసలు మందిరానికి రాకుండా తప్పిపోయారు. అసలు మందిరం బట్టేదా? మందిరం బట్టేది కాదు. ఈనాడు అనేకులు శరీరీతిగా తప్పిపోయారు. అలాగనుకుంటే మిగిలిన వారు కూడా అంతరంగంలో తప్పిపోయారేమో అన్నట్లుగా కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:12.
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైడును లేడు అంటున్నారా? ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా అంటే ఒక్కడూ లేడట. అందరూ పనికి మాలిన వారయ్యి, నేనంటలేదండో, వాక్యం చెప్పిన మాట, అందుకే నేను చదివిచ్చా. మీ ఉగ్రత పాత్రలు నా మీద కుమ్మరించమాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదట, ఒక్కడు లేడట, అందరూ పనికి మాలిన వారయ్యి త్రోవ తప్పిపోయారట. అనేక విషయాల్లో తప్పిపోయిన వారై ఉన్నారు. కొంతమంది శరీర రీతిగా అసలు సంఘంలో నుంచి తప్పిపోతే, కొంతమంది సంఘంలో ఉన్నారు కానీ వారి హృదయాలు తప్పిపోయాయి. వారి హృదయాలు ఈ నీతి కలిగిన మార్గంలో లేవు. వారి హృదయాలు ఈ న్యాయమైన మార్గంలో లేవు. వారి హృదయాలు ఈ సత్యం అనే మార్గంలో లేవు. వారి హృదయాలు ఈ పరిశుద్ధత అనే మార్గంలో లేవు. వారి హృదయాలు, దేవుని ప్రజలారా, నమ్మకత్వం అనే మార్గంలో లేవు. దేహాలు మాత్రమే ఉన్నాయి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. శరీరం మాత్రం ఎక్కడుంది, ఉన్నా నేను కూడా అన్నట్టుగా, మైండ్ మాత్రం ఇక్కడ లేదు. మైండ్ ఉంది అలా చాలా మంది అన్నట్లుగా. చాలా మంది దేవుని ప్రజలారా, ఈ ఇశ్రాయేలీలు వారు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరకపోవటానికి కారణం హృదయంలో తప్పిపోవటమే. ఈ రోజున దేవుని బాధ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ఆవేదన ఏంటంటే, దేవుని ప్రజలారా, మనం కూడా భక్తి చేస్తున్నాం, కేవలం దేహాలు మాత్రమే దేవుని సన్నిధికి వస్తే, కేవలం దేహాలు మాత్రమే భక్తి మార్గంలో కనుక వెళితే, హృదయంలో తప్పిపోయి ఊరక ఖాళీ దేహాలను తీసుకొచ్చి మేము కూడా వెళుతున్నామంటే, దేవుని ప్రజలారా, మనం గమ్యాన్ని చేరలేము. మనం అనుకున్న గమ్యస్థానాన్ని చేరలేము. దేవుని ప్రజలారా, నాగా పెట్టకుండా వస్తావు మళ్ళీ. హృదయంలో తప్పిపోయిన అనుభవాలు. కొంతమంది మందిరానికి వచ్చే విషయం కూడా మర్చిపోయారులేండి, అది వేరే విషయం. వచ్చేవాళ్ళు రానోళ్ళు అందరూ ఏకముగా త్రోవ తప్పిపోయారని దేవుని వాక్యం చెబుతుంది. వాళ్ళు శరీర రీతిగా తప్పిపోతే, వీళ్ళు హృదయానుసారంగా తప్పిపోయారు. అలాగ తప్పిపోవటాన్ని బట్టి దేవుడు వాళ్ళని బట్టి విసుగు చెందాడు. వాళ్ళు హృదయంలో తప్పిపోయిన వారయ్యారు. నా మార్గాలు వాళ్ళు తెలుసుకోలేదు. ఇంతకాలం భక్తి చేశారు కానీ, ఇంతకాలం వాక్యాలు విన్నారు కానీ, ఇంతకాలం సంఘంలో నిలిచారు కానీ, దేవుని మార్గాలేంటో తెలుసుకోలేకపోయారట. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు కానీ దేవుని మనసు ఏంటో తెలుసుకోలేకపోయారట. దేవుని పద్ధతులేంటో తెలుసుకోలేకపోయారట. దేవుని ఉద్దేశాలంటే తెలుసుకోలేకపోయారట. అందుకనే వారు కనానుకు చేరలేకపోయారు. దేవుని ప్రజలారా, మనం కూడా భక్తి చేస్తున్నాం, ఓ పరలోక రాజ్యానికి చేరాలని. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని భక్తి చేస్తున్నాం. ఒకవేళ హృదయంలో తప్పిపోయిన అనుభవం ఎవరిలో ఉందైనా జ్ఞాపకం చేసుకొని, దేవుని ప్రజలారా, హృదయంలో తప్పిపోతే గమ్యానికి చేరలేము. గమ్యానికి చేరలేము. అనేకులు పైకి బాగానే ఉన్నారు, మేమేం మానుకోలేదా కన్నా, ఒక వారం కాకపోతే ఒక వారం వస్తున్నాం అన్నట్టుగా. కొంతమంది చూడు, సంఘాలు ఎవరు రాపోయినా మేము వస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. ఏది ఏమైనా కానీ దేవుని ప్రజలారా, హృదయంలో తప్పిపోయినటువంటి అనుభవం ఇశ్రాయేలులో ఉంది. అందుకని గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, అన్నిటికంటే ప్రాముఖ్యంగా హృదయాన్ని భద్రపరుచుకోవాలి. దేన్ని భద్రపరుచుకోవాలి చెప్పండి మీరు? హృదయాన్ని భద్రపరుచుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలోంచి జీవధారలు ప్రవహిస్తాయి. నీ జీవితానికి ఆధారమైనటువంటి ఆలోచనలు నీ హృదయంలో నుంచే వస్తాయి. ఆ హృదయాన్ని కనుక నువ్వు భద్రపరుచుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు గమనించాలి దేవుని ప్రజలారా, హృదయాన్ని ఎందుకు భద్రపరుచుకోవాలి? నువ్వు తప్పిపోకుండా, నీ హృదయంలో తప్పిపోకుండా ఉంటే నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరతావు. హృదయాన్ని కనుక నువ్వు భద్రపరుచుకోకపోతే, హృదయాన్ని ఎట్టబడితే నువ్వు అట్ట వదిలేస్తే
అది నీ జీవితానికి నష్టాన్ని కలుగు చేసింది. జ్ఞానైన సొలొమోను అంటాడు, నేను వచ్చేటప్పుడు ఒక బుద్ధిహీనుడి యొక్క, ఒక సోమరిపోతు యొక్క ద్రాక్ష తోటను దాటి వచ్చాను నేను. ఆ ద్రాక్ష తోట ఎట్టుందంటే ముళ్ళ చెట్లతో నింపబడి ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి రాతి కూడా పడద్రోయబడింది అని మాట్లాడుతాడు. తన హృదయాన్ని కాపాడుకోకపోతే దేవుని ప్రజలారా నీ జీవితమే పాడైపోయింది. జాగ్రత్త. హృదయాన్ని భద్రపరచుకన్నిటికంటే. నేను మరలా చెబుతున్నాను, ఆస్తి పాస్తులు కాదు, ఆరోగ్యం కాదు, ధనఘనతలు కాదు, హృదయాన్ని భద్రపరచుకో మొదట. ఆ హృదయంలో నుంచే నీ జీవితానికి ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నీ జీవితానికి బ్రతికించదగిన, దేవుని కొరకు సదాకాలము బ్రతకగలిగినటువంటి ఆలోచనలు హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి నీ హృదయానికి కాపలా పెట్టు. స్తోత్రం చెప్పు. డబ్బులుంటి బీరువాలే పెట్టి తాళం మీద తాళం వేసి, తాళం మీద తాళం వేసి, ఆ తాళం ఎవరికి కనపడకుండా కాపాడి చేస్తావుగా. ప్రభు అంటాడు, అన్నిటికంటే హృదయాన్ని భద్రపరచుకో. అన్నిటికంటే. ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా నువ్వు భద్రపరచుకోవాల్సింది ఏదైనా ఉందంటే నీ హృదయాన్నే భద్రపరచుకో. ఎందుకంటే నీ హృదయంలో నుంచి అవి జీవధారలు బయటకు వస్తాయి. నువ్వు జీవించడానికి ఆధారమైనటువంటి కార్యాలు నీ హృదయంలోంచి వస్తాయి. కాబట్టి హృదయాన్ని భద్రపరచుకో. ఇశ్రాయేలు కూడా వారి ప్రయాణంలో దేవుని ప్రజలారా వారి హృదయాన్ని భద్రపరచుకోలేకపోయారు. దేహాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సియోనికే ప్రయాణం కొనసాగుతూ ఉంది. కానీ హృదయాలు మాత్రం అనేక విషయాలు వాళ్ళు తప్పిపోయారు. అనేక విషయాలు తప్పిపోయారు. ప్రభు వారిని బట్టి విసుగు చెందాడు. భక్తి చేస్తున్నటువంటి ప్రజలారా హృదయాన్ని భద్రపరుచుకుందాం. హృదయం భద్రపరచుకోకుండా నీ జీవితంలో భక్తి చేసిన ఉపయోగం లేదు. హృదయంలో పాడైపోయిన తర్వాత దేహాన్ని నువ్వు ఎంత జాగ్రత్త చేసుకున్న ఉపయోగం లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? సీరియస్గా చూడొద్దు నా వైపు. హృదయాన్ని భద్రపరచుకోండి. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధా గురించి మనం అదే కదా నేర్చుకుంది. దేహం మాత్రం యేసు ప్రభుతోనే ఉంది. తన హృదయం మాత్రం అమ్మేసుకొని వచ్చింది. మీరేమనుకోపోతే నేను ఒక మాట అంట, అనేకులు దేవుని అమ్మేసుకొని వచ్చారు. దేవుడితో వాళ్ళకి సంబంధాలు లేవు. ఇప్పుడు దేహాన్ని మాత్రమే తెచ్చాడు పెట్టారు. ఇది నిజం. సాతాను గాడితో బేరం కుదుర్చుకున్నాడు. వాడు అడిగాడు, నీ ఆత్మీయత నమ్ముకుంటావా? ఎంత కావాలంటే అంత ఇస్తా అని మాట్లాడితే, యేసయ్య మనకెందుకు డబ్బు కావాలి కానీ అని అమ్మేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇస్కరియోతు యోధా ప్రజలందరితో కూడా, శిష్యులతో పాటు నేను కూడా ఒకరినట్లుగా వచ్చి కూర్చున్నాడు. కానీ యేసయ్యను అమ్ముకున్నాడు. స్వార్థం కోసం అమ్ముకున్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా బతకడం కోసం యేసయ్యను అమ్ముకున్నాడు. యేసయ్య లేకపోయినా పర్లేదు అన్నట్లుగానే బతికాడు. కానీ మరలా యేసయ్య దగ్గరే కూర్చున్నాడు. క్రియలు చూస్తే ప్రభు లేకపోయినా పర్లేదు అని ఎన్నో సందర్భాల్లో అమ్మేసుకున్నారు. కానీ దేహాలు మాత్రం అక్కడ తీసుకొచ్చాడు. దేవుడు అలాంటి వారిని బట్టి విసుగు చెందాడు. దేవుడు వారిని గమ్యానికి చేర్చాడు. మీ హృదయాలు బాధపడినా ఎక్కర్లేదు దేవుని ప్రజలారా. నీవు హృదయంలో తొట్టిల్లిపోయి మార్గాన్ని తప్పి దేహాన్ని మాత్రం తీసుకొచ్చి వారం ఇక్కడ పెట్టినా నువ్వు గమ్యానికి చేరలేవు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీ హృదయం ఎడిపోయింది. నీ హృదయం ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది?
ప్రభువును కలిగే ఇక్కడ ఉన్నావా? ఎన్నో విషయాల్లో తప్పిపోయి ఈ చోట నిలబడలేదా? ఎన్నో విషయాల్లో నమ్మకత్వాన్ని అమ్మేసుకొని ఈ చోట నిలిచిన అనుభవాలు లేవా? ప్రభువు ఆ తరం వాళ్ళ ఇసికిపోయాడు. వారి హృదయంలో తప్పిపోయారు. మీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించమాకండి. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఆలోచించుకో. ఈరోజు వాస్తవంగా మాట్లాడితే నీ దేహం మాత్రమే చోట ఉంది. ఎన్ని విషయాల్లో తప్పిపోలేదు నువ్వు? మాటల విషయంలో తప్పిపోలేదా? చూపుల విషయంలో తప్పిపోలేదా? ప్రవర్తన విషయంలో తప్పిపోలేదా? యేసు ప్రభువును అమ్మేసుకొని వచ్చిన ఇస్కరియోతు యోధా దుర్మార్గుడు అనుకుంటున్నావే, ఒకసారి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకో. ఎన్నో లౌకిక సంబంధమైన వాటి కొరకు యేసయ్యను బేరం పెట్టొచ్చి కూర్చున్నావు నువ్వు. ప్రయాణం ఎక్కడికంటే కనానికే. దేవుడు ఆశీర్వదించిన స్థలానికే. దేవుడు చూపిన మార్గంలోనే ఉన్నాను నేను, కావాలంటే చూడండి. కానీ హృదయం మాత్రం తప్పిపోయింది. ఇప్పుడు వారిని బట్టి దేవుడు కోపించి మీరు ఎన్నటికీ నా విశ్రాంతిలో ప్రవేశించరని ప్రభు శపథం చేశాడు. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో కూడా అలాగా తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. వాక్యంలో రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 19 వచ్చిన వరకు రాయబడిన మాట ఏంటంటే, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పట్లాగా హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత నేడు అను సమయం ఉండగానే ఒక్కనినొకడు బుద్ధి చెప్పుకోనండి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము వరకు గట్టిగా చేపట్టవల్లని క్రీస్తులో జాగ్రత్త వినండి. వాక్యులు రాయబడిన మాట ఏంటంటే, ప్రారంభంలో మనకున్నటువంటి స్థిర విశ్వాసం ఏదైతుందో అంతం వరకు చేపట్టిన ఎడలనే, అది అంతవరకు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ప్రారంభంలో ఉన్న వైరాగ్యం, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వం అంతం వరకు నువ్వు పట్టుకొని ఉంటేనే దేవునితో నువ్వు పాలివాడు అవుతావు. దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. మధ్యలో నువ్వు పోగొట్టుకుంటే దేవుని ప్రజలారా, దేవుని రాజ్యంలో నువ్వు పాలివస్తువు కావలేవు. హృదయంలో తప్పిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఇటు చూడండి. హృదయాలు తప్పిపోవటానికి కారణం ఏంటంటే, దేవుని మాట విషయంలో కఠినపరుచుకోవటం హృదయాన్ని. అర్థమైందా? దేవుడు చెప్పిన మాట విషయంలో కఠినపరుచుకోవటం. అంటే చెబుతాడులే, అదంతా చెయ్యాలా? దేవుని వాక్యం అలాగే మాట్లాడిద్ది. ఎన్నో సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చిన దేవుని ప్రజలారా, వారు వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. పలుమార్లు వారి జీవితంలో దేవునితో సణుక్కుంటూ వచ్చారు. అందువల్ల వారి హృదయాలు తప్పిపోయాయి. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని కృప పొందకుండా ఒకవేళ జీవం గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకొని అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాసిన దేవుని ప్రజలారా, ఇటువైపు చూడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు విశ్రాంతిలోనికి, కనానుకి చేరలేకపోవడానికి ప్రధానమైన కారణం దేవుని మాటను కఠినమైపోయారు. ఏం కాదులే అట్టే ఉండిద్దని. రెండవదిగా సనగటం. ఏందండి చెప్పండి మీరు? సనగటం. కొంతమంది దేవుని వాక్యం ఎన్నిసార్లు మాట్లాడగానే వాళ్ళ హృదయాలు కఠినంగానే ఉండిపోతాయి. వీళ్ళు హృదయంలో తప్పిపోయిన వాళ్ళు. మరి అలాగని చెప్పి హృదయాలు కఠినపరుచుకొని వెనక్కి వెళ్ళారా? వెళ్ళలా, అలాగే ఉన్నారు.
హృదయాలు మాత్రం తప్పిపోయాయి. దేవుని మాటను అనుసరించకుండా భక్తి జీవితంలో కొనసాగుతున్న సహోదరుడా, నువ్వు హృదయంలో తప్పిపోయావని గుర్తుపెట్టుకో. దేవుని మాటకు విధేయత చూపకుండా కొనసాగుతున్నావే, నువ్వు హృదయంలో తప్పిపోయావు. అంత మాత్రమే కాదు, వారు సణుక్కుంటూ వచ్చారు. చాలా సందర్భాలు సణుక్కుంటూ వచ్చారు. అసలు ప్రారంభం నుంచి ముగింపు దాకా సణుగుడేనండి. అంటున్నారా? ప్రారంభం నుంచి ముగింపు దాకా సణుగుడు కొనుగుడు, సణుగుడు కొనుగుడు, సణుగుడు కొనుగుడు. ఐగుప్తుని దాటారా? ఎర్ర సముద్రం రాగానే ఆ ఎర్ర సముద్రం చూశారు. ముందు వెనక వైపు ఫరో సైన్యం వస్తుంది. మోషే, ఐగుప్తుల సమాధులు లేవునా? ఇక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా? నువ్వు మాకు అడ్డు రావద్దు, మేము మళ్ళీ ఐగుప్తులకు బానిసలం అయిపోతాం. 400 సంవత్సరాలు బానిసలకు బతికింది సాలేదా? పాపానికి బానిసైంది సరలేదా? జోదానికి బానిసైంది సరిపోలేదా? వ్యభిచారానికి బానిసైంది సరిపోలేదా? మద్యపు మత్తుకు బానిసైంది చాలేదా? కాదనుకునే బయలుదేరావు కదా. కాస్తంత ఇబ్బంది వచ్చేసరికి మళ్ళీ అంటారు, నువ్వు మమ్మల్ని ఏమనొద్దు, అవి వెంటాడుతున్నాయి, మేము కలిసిపోతాం, మళ్ళీ కలిసిపోతాం అని అక్కడ సణిగారు. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. స్తోత్రం చెప్పండి. దాటారు. అది జరిగింది. అది జరిగిన తర్వాత దేవుని ప్రజలారా ఓ ప్రాంతానికి వచ్చారు, మారాకు చేరారు. ఆడకొచ్చిన తర్వాత నీళ్లు చేదుకున్నాయి. వీళ్ళు మళ్ళీ వెళ్ళే వ్యవహారం ఏంది? మళ్ళీ సనగటమే. ఏదయ్యా, నీళ్ళు లేక సచ్చేటట్టున్నాం, ఇక్కడ చంపడానికి తెచ్చావా? అక్కడే తెచ్చేవాళ్ళంగా అని మాట్లాడతారు. వీళ్ళు నోరంతా సావటం. ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందులు, ఈ చేదైన అనుభవాల్లో చంపడానికి తెచ్చావా? ఐగుప్తులోనే ఉండకపోయావా? అక్కడే సాగిపోయావా అనంటే దేవుడు చేదు నీళ్ళను మధురంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. మరి ఇన్ని చేసిన తర్వాత ఆయన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎడారిలోకి వెళ్ళారు. అక్కడ నీళ్లు లేవు. మళ్ళీ మోషే మీద పడతారు. మోషే, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా? వీళ్ళు నోరు తెరిచి వీళ్ళు మాట్లాడింది వీళ్ళకి జరిగిందండి. అక్కడే సాగిపోయామా అన్నట్లుగా మాట్లాడినందుకు 40 సంవత్సరాలు దేవుడు ఏడేడే తిప్పి ఏడే చంపాడు. అర్థమైందా? లోకంలో చచ్చిపోయేవాళ్ళు ఈ భక్తి మార్గంలో కూడా సణుగుతూ గొడుగుతా ఉంటే ఈ మధ్యలో కూడా జీవితం అంతే. చేరాల్సిన గమ్యానికి చేరరు. 40 దినాలు వారు వేగు చూడటానికి పోయి వచ్చినట్లుగా 40 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ వచ్చారు. దేవుడు వాళ్ళ గురించి చాలా కోపడ్డాడు. మీలాంటి వాళ్ళని అడుగు పెట్టించడం తప్పు అని ప్రభు కోపగించి వాళ్ళని అక్కడే చంపేపించాడు. మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, వినండి. ఎర్ర సముద్రాన్ని చేల్చడం చూశారుగా? చూశారా లేదా? మేము చూడలేదంటారా? ఇశ్రాయేలు చూశారుగా? చూశారు. చేదైన నీళ్లు మధురంగా మారటం తాగారా లేదా? తాగారు. పరలోకం నుంచి మన్నా కొరవటం బాగా మెక్కారుగా. పైగా మళ్ళీ మాంసం కావాలి అని చెప్పి ఏడిచారు. ఇలాగ వాస్తవంగా మాంసం తినాలని అనిపించలేదు. వీళ్ళు వెళుతున్న ఊర్లో కొంతమంది బాగా మాంసం తిన్నారంట. వీళ్ళు చూసి మాకు మాంసం ఎవరు పెడతారు ఏడిస్తే దేవుడు కోపం వచ్చింది. దేవుడు లేడా? కావాలంటే దేవుడు పెట్టడంటారా? ఏదండి, పెడతాడు. దేవదూతలు తినే ఆహారాన్ని పంపిస్తే మాంసం పెట్టడం ప్రతి దానికి ఏడిపే. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఇన్ని కార్యాలు చూసిన వాళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కొదువు వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి? అది అసలైన మాట. పురుషులు చెప్పాల. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే, మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం చెల్లటం చూశారు కదా. మోషే ప్రార్థన చేస్తే బండ చీలి నీళ్లు రావటం చూశారు కదా. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా రావటం చూశారు కదా. మరి ఇన్ని చూసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. వీళ్ళు మాత్రం జీవిత యాత్రలో ఎక్కడ ప్రార్థన చేసినట్టు కనపడదు.
పెద్దగా ప్రార్థన చేయరు. సమస్య రాగానే నువ్వే తెచ్చావుగా పాస్టర్ గారు, నీ మాటిని అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నాం. నీ మాట నమ్మి మేము లోక సంబంధమైన ఐగుప్తుని విడిచిపెట్టావు, అక్కడ బానిసలుగా బతికినా బాగుంది, అనవసరంగా ఇటు వచ్చామని చెప్పి ఏడిపి దేవుని అడగటం పోయి దేవుడి మీదే సొనుక్కుంటూ వచ్చారు. అందుకని దేవుడికి విసుగు పుట్టింది. ఏ రోజు ఏది తక్కువ కాకుండా చేశాడు. నేనంటాను, నీ జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చాయిగా, నీ జీవితంలో కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయిగా. యోర్దాను వంటి శ్రమలు రాలేదా? నీ బ్రతుకులో మారాలాంటి చేదైన అనుభవం రాలేదా? నీ జీవితంలో శత్రువులు నిన్ను వెంటాడిన అనుభవాలు రాలేదా? రోగాలు నిన్ను వెంటాడిన అనుభవాలు రాలేదా? వాటన్నిటిలోంచి దేవుడు విడిపించాడా లేదా? ఏందో వెనకోళ్ళు అటు చూస్తున్నారు, ఏందో విడిపించకపోతే నువ్వు ఉండవో, జ్ఞాపకార్థ కూటం పెట్టాల్సి వచ్చేది. నేను పళ్ళు బెగబట్టి చూస్తున్నారు, ఏందో అంతేనా లేదా? ఇన్ని విషయాలు తప్పించిన దేవుణ్ణి ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు చేయాల్సింది ప్రార్థన. ఏం చేయాలండి? ప్రార్థన. కాబట్టి సంఘంగా వాళ్ళందరూ సమకూడి వెళ్తున్నారు. మరి సమస్య వచ్చినప్పుడు సంఘంగా ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన చెయ్యాలి. ఎంతమంది వస్తున్నారు సంఘంగా ప్రార్థన చేయటానికి? వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు ఎంతమంది వస్తున్నారు. ప్రార్థనగా రారు, ప్రార్థన చేసే కూటానికిగా రారు. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీరందరూ నా మాటను గౌరవిస్తారనుకుంటున్నా. గౌరవిస్తామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంది పురుషులు చెప్పలేదు? గౌరవించరా మీరు నా మాట? అరే స్తోత్రం చెప్పండి. ఏం చేతులు లేవలేదు? ఏందండి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంది రమేష్ అన్న? ఎప్పుడు ఎత్తా? వాళ్ళతో పాటు ఎత్తావా? పురుషులందరూ చేతులు ఎత్తమంటే నాకేం సంబంధం లేదు అన్నట్టు చూస్తావే. జాగ్రత్త వినండి. సంఘం అన్నాక సమస్యలు చాలా వస్తుంటాయి, కుటుంబం అన్నాక చాలా సమస్యలు వస్తాయి. ఈ యాత్రలో అవసరమైంది ప్రార్థనే. పొదిలి సంఘంలో ఆరాధనకు ముందు, అంటే ప్రార్థన కొడికి జరగక ముందు, ప్రతి వారం ఒక కుటుంబం వచ్చి 1 గంట మోకరించి ప్రార్థన చేస్తారు. ఎంత? 1 గంట మోకరించి. ఉదాహరణకి 10:30కి మనకు ఆరాధన అనుకో, 9:30కే వస్తారు భార్యాభర్త వచ్చి దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేస్తారు. ఆదివారం ఆరాధన దేవుడి దీవెనకరంగా జరిగించాలని. కాబట్టి మన సంఘంలో కూడా అది ప్రవేశపెట్టాలనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి హల్లెలూయా. అయితే మీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి 1 గంట కాదు కానీ 1/2 గంట చెబుతున్నా. అర్థమైందా? 1/2 గంట. నేను ఏ వారం ఎవరెవరు అనేది నేనే చెప్తా. ప్రస్తుతానికి వచ్చే ఆదివారం రమేష్ అన్న కుటుంబం వస్తారు. రమేష్ అన్న కుటుంబం 10:30 కదా, 10 గంటలకి ప్రార్థనలో కూర్చుంటే ఎన్ని గంటలకు రమేష్ అన్న? 10 గంటలకి. 10:30 దాకా ఈ దినం జరిగేటువంటి కుడి కొరకు, అదేవిధంగా సంఘక్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత వారంలో ఎవరనేది నేను చెబుతా. భార్యాభర్తలు ఎవరైతే బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారో వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఎవరెవరు అనేది వచ్చే వారం మీకు జ్ఞాపకం చేస్తాను. వచ్చే వారం ఎవరు చెప్పరు మీరు? ఎవరు? రమేష్ అన్నాళ్ళు కుటుంబం చేస్తారు. కాబట్టి దాన్ని మీరు గమనించండి. ఒకవేళ ఈ క్రమంలో నేను అప్పగించిన తర్వాత ఒకవేళ ఒకళ్ళు రాలేదన్నా ఒకళ్ళు ఆగిపోమాకండి. ఒకవేళ ఏదైనా పనుండి ఇంట్లో ఒకళ్ళు రాలేకపోతే ఇంకొకళ్ళైనా వచ్చి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నీకేదైనా అనుమానాలు ఉంటే తర్వాత మాట్లాడు నాతో, ఇప్పుడు మాట్లాడవా? స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని ప్రజలారా, హృదయాన్ని జాగ్రత్త చేసుకుందాం, హృదయాన్ని భద్రపరుచుకుందాం. దావీదు కూడా భక్తి చేస్తానే ఉన్నాడు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు ఆరాధన చేసేవాడిగా ఉన్నాడు. కానీ అంతరంగంలో తనకేం జరిగిందో తనకు మాత్రమే తెలుసు, కానీ అందరికి తెలియదు. కానీ దేవుడు దాన్ని చూశాడు. దేవుని ప్రజలారా, దాని విషయమై దేవుడు దావీదుతో మాట్లాడితే
దావీదు ఆ మనుష్యుడు నీవే అని దైవజనుడి ద్వారా మాట్లాడితే లోబడిపోయాడు. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశాడు. నిజమేనయ్యా, నేను త్రోవ తప్పాను, నా జీవితంలో నేను తప్పిపోయిన అనుభవంలో ఉన్నానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, స్థిరమైన పరిశుద్ధమైన స్థిరమైన హృదయం నా జీవితంలో మరలా నూతనంగా పుట్టించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మీరు గమనించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యంలో రాయబడినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ప్రజలారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయముల్లో ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకోగలడు. స్తోత్రం చెప్పండి, జాగ్రత్త వినండి. యాకోబు భక్తుడు అంటాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అని సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ చోట నిలిచినటువంటి నాతో సహా, ఈ చోట ఉన్న మనందరితో సహా మనందరము ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నామని వాక్యం చెబుతుంది. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో అది నీకు తెలుసు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రోజైనా సరే ఒక తీర్మానంలోనికి రండి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అనేకులు శరీరరీతిగా తప్పిపోయారు. అనేకులు దేవుని మందిరానికి వచ్చి చూపుల విషయంలో, పాపం విషయంలో, అపవిత్రత విషయంలో, ప్రార్థనా జీవితం విషయంలో తప్పిపోయారు. ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదు, తప్పిపోయారు, తొట్టిల్లిపోయారు. ఒకనాడున్న ఆత్మీయత ఈనాడు లేదు, తొట్టిల్లిపోయారు. ఒకనాడున్న ఆసక్తి ఈనాడు లేకుండా పోయింది, తొట్టిల్లిపోయారు. ఆత్మలో తొట్టిల్లిన వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. ఈ రోజున సహోదరుడా, సహోదరి, నీ దేహమే ఈ చోటున్న మాట 100% వాస్తవం. ఆత్మలో ఏ ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ఈ రోజైనా నువ్వు సరి చేసుకో. నీ హృదయాన్ని భద్రం చేసుకో. ఏ ఏ విషయంలో నీ హృదయం తప్పిపోతా వచ్చిందో ఆ విషయాల్లో ఇకనైనా భద్రం చేసుకో. గడిచిన వారంలో నిమిత్త జ్ఞాపకం చేసేనే, నాబోతు అనే వ్యక్తి తన స్వాస్థ్యాన్ని కాపాడుకోవటానికి ప్రాణాన్నే తెగించాడు. తన పితల ద్వారా తన కలిగినటువంటి స్వాస్థ్యాన్ని అమ్మటానికి ఇష్టపడలేదు. అవసరమైతే చచ్చిపోతాను కానీ నా పితల ద్వారా నాకు కలిగిన స్వాస్థ్యాన్ని నేను అమ్మను